1990వ దశకంలో ప్రపంచ పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు సంభవించాయి. ఆ సమయంలో భారతదేశ ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు నూతన ఆర్థిక సంస్కరణలకు తెర తీశారు. ప్రపంచీకరణలో భాగంగా ప్రైవేటీకరణ తప్పదనే సంకేతాలను కూడా ఇచ్చారు. ఆ విధానాలని అనంతరం వచ్చిన ప్రధానమంత్రులందరూ కొనసాగించారు. అయితే దశాబ్ద కాలంగా రాష్ట్రాల్లోనూ ప్రైవేటీకరణ ప్రారంభమైంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సర్కార్ ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు బస్ స్టేషన్లు ప్రైవేట్ పరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. డీటెయిల్స్ ఈ స్టోరీలో. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో తెలిపారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష అయినా, జిల్లాల్లో జరిగే సభలైనా, ఇప్పటిదాకా కూటమి హయాంలో జరిగిన అభివృద్ధి, మున్ముందు చేపట్టబోయే ప్లాన్స్తో పాటు జగన్ పాలనలో జరిగిన విధ్వంసపైన చంద్రబాబు ప్రజలకు అన్నీ అర్థమయ్యేలా వివరిస్తారు. రాష్ట్ర వృద్ధి రేటును డబుల్ చేస్తే 4.5 రెట్ల ఆదాయం పెరుగుతుందని, ఈ ఏడాది గ్రోత్ రేట్ 12.94% పెరిగిందని ఇటీవల చంద్రబాబు తెలిపారు. ఆదాయం పెరిగితేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పే చంద్రబాబు ఆ దిశగా ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఇండస్ట్రీలు, కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒకవైపు టెక్నాలజీ వినియోగం ద్వారా మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ వివిధ పాత్రలు పోషిస్తున్న చంద్రబాబు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఆదాయం వచ్చే పలు బస్ స్టేషన్లను అభివృద్ధి చేసేలా ప్రైవేట్కు అప్పజెప్పేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. గుజరాత్లోని వడోదరా మోడల్ బస్ స్టేషన్ తరహాలో ఈ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లోనూ ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును వచ్చే 4 ఏళ్లలోపే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడంతో వేగంగా చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం. 3 విడతలుగా 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టును అమలు చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేయనుందని, అందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు సమాచారం. తాజాగా ఆర్టీసీ అధికారులను గుజరాత్లోని వడోదరా ప్రాజెక్టును పరిశీలనకు పంపి అక్కడ ఏర్పడిన మార్పులు, ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్ల వల్ల వచ్చే లాభ నష్టాలను అంచనా వేయడంతో పాటు ఏపీలో అమలుకు అనుకూల, ప్రతికూల పరిస్థితులను అంచనా వేసినట్టు తెలుస్తోంది. నూతనంగా ఏర్పాటు చేయదలిచిన ఈ బస్ స్టేషన్లోకి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు కూడా కొంతమేర కన్సార్టియం లేక కాంట్రాక్టుకు చెల్లించాల్సి ఉంటుంది. బస్ స్టేషన్లను ప్రైవేటీకరణ చేసేందుకు ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఒక విధాన పత్రాన్ని సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఆర్టీసీ అధికార యంత్రాంగం కార్యాచరణ దిశగా అడుగులు వేయనున్నట్టు ఆర్టీసీ వర్గాల్లో అంతర్గత చర్చ నడుస్తోంది. ఆర్టీసీ బస్ స్టేషన్ల అభివృద్ధి పేరుతో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు, వారి ప్రతినిధి బృందాలు సందర్శిస్తున్నాయి. ఇందులో భాగంగా బస్ స్టేషన్ ఆవరణలోని విలువైన ఖాళీ స్థలాలను సైతం కార్పొరేట్లకు అమ్మేందుకు లేదా లీజుకు ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల అమ్మాలని, మరికొన్ని చోట్ల 15 నుండి 20 ఏళ్ల వరకు స్థలాలను లీజులకు ఇవ్వాలని ప్రభుత్వం అన్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 1979.03 ఎకరాల భూమి ఉంది. 46,523 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 129 బస్ డిపోలు, 423 బస్ స్టేషన్లు ఉన్నాయి. నిత్యం ఆర్టీసీ ద్వారా 44 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, ఉమ్మడి జిల్లాలోని పలు బస్ స్టేషన్లలోని ఖాళీ స్థలాల విలువ కోట్లలో ఉంది. దీంతో ఆయా బస్ స్టేషన్లలో కార్పొరేట్ వ్యక్తులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ బస్ స్టేషన్లను ప్రైవేటీకరణకు పూనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంస్థల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ఎలాంటి రక్షణ కల్పిస్తారనే భయాందోళన ఉద్యోగుల్లో నెలకొంది. ఇప్పటికే బస్ స్టేషన్ల అభివృద్ధి పేరుతో ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రయాణికులు, ప్రజలు వ్యతిరేకించడానికి విద్యార్థి సంఘాలు, వామపక్షాలు సిద్ధమవుతున్నాయి.
మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చాలనుకుంటున్న ప్రభుత్వానికి మరో చిక్కు ఏర్పడింది. గత ఎన్నికల్లో ఇచ్చిన విధంగా ఉచిత బస్సు హామీ అమలు చేయడానికి బస్ స్టేషన్ల ప్రైవేటీకరణ చేయడంతో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పైలట్ ప్రాజెక్టులుగా బస్ స్టేషన్లు ప్రైవేటీకరణ చేసినప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రత్యేక బస్సులను నడపాలా లేదా అన్ని బస్సుల్లో మహిళలను ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారా అనేది తేలాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్తో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కిస్తోంది. ఇప్పుడు రాబోతున్న ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్లలో ప్లాట్ఫామ్లను పెంచాల్సి ఉంటుంది. వాటితో పాటు ఛార్జింగ్ పాయింట్లు, అందుకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరాలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పెట్టుబడితో కూడిన అంశాలు కాబట్టి ఆర్టీసీపై భారం పెరుగుతుంది. ఈ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందా లేక నిర్వహణను అప్పగించిన సంస్థలే భరిస్తాయా అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో లేని సేవలు పొందేందుకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ఎవరు భరిస్తారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.